కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది కాలంలో బియ్యం ధరలు 15% పెరిగిన నేపథ్యంలో కిలో రూ. 29కు భారత్ బ్రాండ్ బియ్యాన్ని అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయి. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్లో భారత్ రైస్ ను ప్రారంభించారు. నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ప్రారంభించిన కిలో రూ. 29కే భారత్ రైస్తో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ బియ్యం విక్రయించే 100 మొబైల్ వ్యాన్లను కూడా మంత్రి ప్రారంభించారు. త్వరలో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో కూడా లభ్యమవుతాయని కేంద్రం తెలిపింది. భారత్ రైస్ బ్రాండ్ బియ్యం కిలో రూ. 29 చొప్పున 5-10 కిలోల సంచుల్లో అందుబాటులోకి వచ్చాయి. మొదటి ఫేజ్లో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్ ను విక్రయిస్తారు. ఇందుకోసం సుమారు 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సరఫరా చేయనుంది. భారత్ రైస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామర్స్ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచే ఈ బియ్యం విక్రయాలు ప్రారంభమవగా పల్లెల్లో, పట్టణాల్లో ఇదెలా అందించనున్నారనే దానిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు జారీ కాలేదు. దీంతో చాలా మంది వీటినెలా పొందాలో తెలియక తికమక పడుతున్నారు. ఏదేమైనా దేశంలో నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉండడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందిగా తయారైంది. 2-3 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ధరలు దాదాపు 20-30% పెరిగాయి. ప్రజలకు నిత్యం అవసరమయ్యే పప్పులు, నూనెలు, బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు తారుమారవుతున్నాయి. బియ్యం ధరలు కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ బియ్యం రూ. 60కు పైనే పలుకుతూ ఉండడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రూ. 29కు అందించనుండడంతో చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.